లేదు, చప్పుడు వస్తేను ఏంటో చూద్దామని వచ్చాను. ఏంటి ఈ చీకట్లోనా? నాకు చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి తెలుసా. ఏంటో చప్పుడు, పద చూద్దాం. ఏ లోపలికి వెళ్ళకండి. ఎందుకొద్దు? నాకు ఇలాంటి విషయాలు బాగా తెలుసు. ఇది కొంచెం ప్రమాదకరమైన ప్లేస్. ప్రమాదమా అంటే? సాధారణంగా ఇలాంటి పాడుపడ్డ చీకటి ప్రదేశాల్లో దెయ్యాలుంటాయంటారు. దయ్యాలా? నువ్వు నిజంగా నన్ను భయపెడుతున్నావు. నాకు కరెక్ట్గా తెలియదు, కానీ బహుశా ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు షాక్కి గురయ్యారనుకుంటా. ఇక్కడ దయ్యాలున్నాయని నువ్వెలా చెప్పగలవు? నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అలా అనిపిస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబోయ్. నా వల్ల కాదు బాబోయ్, ఎంత పెద్ద ఇంట్లో తినడానికి ఏం లేవేంటో. ఆకలేస్తుందా? ఆకలన్నది చాలా చిన్న మాట అమ్మా. కడుపులో రైళ్ళు ఎలకలు అన్నీ పరిగెడుతున్నాయి. ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా తినడానికి దొరుకుతుందేమో చూద్దామని. ఇప్పుడే కదా చెప్పాను అక్కడ ఏం లేదని. నువ్వు నా మాట నమ్మవా? నువ్వు కొంచెంసేపు కామ్గా ఉంటావా? ఇక్కడ మా పరిస్థితి కూడా అలాగే ఉంది. చూడు, తను నాకు చిరాకు తెప్పిస్తుంది. ఇట్రండి, నాకు ఇక్కడ ఫుడ్ పార్సెల్స్ దొరికినాయి. హాయ్, చికెన్ బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకో, ముగ్గురం కలిసి తిందాం. నాకేం పెద్దగా ఆకలి లేదు. నిజంగానేనా? నిజంగా చాలా బాగుంది. ఆకలి తీరిందే. నీకు తెలుసా, నేను ఒక దెయ్యం సినిమా చూశాను. ఆ సినిమాలో ఓ ఇంట్లో మనలాగే చిక్కుపడిపోయిన ముగ్గురు మనుషులుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒక విషయంలో సేమ్గా ఉంటారు. ఏ విషయంలో? వాళ్ళ ముగ్గురు పుట్టినరోజులు సేమ్ ఉంటాయి. బహుశా మనలో కూడా ఇలాంటి కామన్ విషయం ఏమన్నా ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన బర్త్డేలు సేమ్ అవ్వచ్చు, మన పేర్లు సేమ్ అవ్వచ్చు, మనం చేసే ఉద్యోగాలు సేమ్ అవ్వచ్చు. ఛాన్సే లేదు.